వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి బ్లాగ్స్. ఈరోజు ఇంకో యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్టవ్ అండ్ బర్నర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మనకి పాలు పొంగిపోయినప్పుడు ఆ పాలని తుడవకుండా వంట చేయడం వల్ల అవి నల్లగా మాడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టవ్ ప్లేట్స్ నల్లగా అయిపోతూ ఉంటాయి. దానితో పాటు మనకి బర్నర్స్ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. మనకు పాలు పొంగిపోయినా లేదా ఏదన్నా ఆయిల్ పడినా ఇలా మనకి బర్నర్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. నేను చూపించే విధంగా మీరు క్లీన్ చేసుకోవడం వలన మనకి స్టవ్ క్లీనింగ్తో పాటు బర్నర్స్ కూడా క్లీన్ అయ్యి మనకి మంట కూడా మంచిగా వస్తుంది బర్నర్స్లో నుంచి. అంతేకాకుండా మనం వంట చేసినప్పుడు లేదా తిరగమూతలు వేసినప్పుడు ఇలా ఆయిల్ చింది మనకి స్టవ్ మీద కూడా పడుతుందన్నమాట. సో అది కూడా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం బర్నర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుంటున్నాను. అందులో మనం బర్నర్స్ని ఇలా స్టాండ్స్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్టాండ్ మీద కూడా నాకు పాలు పడ్డాయి కనుక నేను స్టాండ్స్ని కూడా నానబెట్టుకుంటున్నాను. సో ఇలా మీరు స్టాండ్స్ని బర్నర్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వేసుకోవడానికి నేను వెనిగర్ని తీసుకుంటున్నాను. ఈ వెనిగర్ మనకి బయట సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఈ వెనిగర్ని దాదాపుగా ఒక పావు కప్పు దాకా నేను వీటి మీద పోసేసుకుంటున్నాను. ఇలా వెనిగర్ మనం వీటి మీద వేసుకున్నాక ఇందులో ఇప్పుడు నేను దాదాపుగా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని వేసుకుంటున్నాను. వంట సోడా అంటే మనం తినే సోడా అనమాట. బజ్జీలలో అలా వేసుకుంటూ ఉంటాం కదా, ఆ సోడాని నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇందులో నేను దాదాపుగా 2 స్పూన్ల దాకా విమ్ లిక్విడ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా విమ్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు నేను వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వేడి నీళ్ళని మనకి ఈ స్టాండ్స్ అండ్ బర్నర్స్ నిండే వరకు పోసుకుంటే చక్కగా ఇవి మనకి నానుతాయి అన్నమాట. సో నిండేదాకా మీరు వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళని యాడ్ చేసుకున్నాక వీటిని మనం దాదాపుగా ఒక 4 నుంచి 5 గంటల వరకు నాననివ్వాలి. మీకు వీలుంటే ఒక నైట్ మొత్తం వీటిని బాగా నానబెట్టుకోండి. నైట్ మొత్తం నానితే మనకి ఇంకా ఈజీగా క్లీన్ అవుతాయి అన్నమాట. అండ్ మనకి త్వరగా తెల్లగా కూడా వస్తాయి. నెక్స్ట్ స్టవ్ క్లీనింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ చేయడానికి నేను ముందుగా తీసుకున్న వంట సోడాని ఒక 2 టేబుల్ స్పూన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను. అందులోకి దాదాపుగా 1 స్పూన్ దాకా విమ్ లిక్విడ్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నేను ముందుగానే చూపించిన వెనిగర్ని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెనిగర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ మనకి కొంచెం థిక్గానే ఉండాలి. సో కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వెనిగర్ పోయగానే మనకి కొంచెం పొంగుతూ వస్తుందన్నమాట. అందుకని గిన్నెని కొంచెం వెడల్పుగా ఉండేదే తీసుకోండి. ఇలా వెనిగర్ని యాడ్ చేసుకున్నాక మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వెనిగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ పొంగకుండా అండ్ మనకి మరీ పల్చగా అవ్వకుండా ఈ పేస్ట్ మనకు కరెక్ట్గా వస్తుంది. సో చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా ఈ మిక్స్చర్ మనకు రెడీ అయిపోయాక దీనిని ఇప్పుడు మనం స్టవ్ మీద అప్లై చేసుకుందాం. స్టవ్లో మనకు పాలు పొంగిపోవడం వల్ల నల్లగా అయిపోయిన ప్లేట్స్ మీద ఎక్కడైతే మనకు మరకలు పడ్డాయో వాటి మీద ఇలా చక్కగా ఈ పేస్ట్ని అప్లై చేసుకొని ఇలా కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకొని దీన్ని వదిలేయండి. ఇలా 2 వైపులా స్టవ్లోని ప్లేట్ల మీద దీన్ని చక్కగా అప్లై చేసుకొని దీనిని దాదాపుగా 1 గంట పాటు ఇలా వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ మరకల్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. దానికోసం ఇప్పుడు నేను ముందుగా తీసుకున్న గిన్నెలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూను విమ్ లిక్విడ్ని యాడ్ చేసుకొని ఈ వాటర్లో విమ్ లిక్విడ్ కలిసేదాకా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ని మనం ఎక్కడైతే స్టవ్ మీద మరకలు ఉన్నాయో అక్కడ దీనిని స్ప్రెడ్ చేసుకోవాలి.
ఒకవేళ మీ దగ్గర స్ప్రే చేసే బాటిల్ ఉంటే ఈ లిక్విడ్ని ఆ బాటిల్లో పోసుకొని చక్కగా మీరు స్టవ్ మీద స్ప్రే చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వాటర్ని దీని మీద చక్కగా ఇలా పోసేసి దాన్ని నేను స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ స్టవ్ని ఇప్పుడు మనం 1 గంట సేపు ఇలా వదిలేద్దాము. తర్వాత మనం దీన్ని క్లీన్ చేసుకుందాం. 1 గంట తర్వాత కనుక మనం దీన్ని చూస్తే ఈ మరకలన్నీ మనకు చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఇలా వేలు పెట్టి రుద్దితేనే మనకి చక్కగా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని దీనిని మనం చక్కగా ఇలా రుద్దేసుకుందాం. ఇలానే స్టవ్ అంతా వాటి ప్లేట్లలో కూడా మనం ఉన్న మరకలన్నీ పోయేదాకా చక్కగా రుద్దుకుంటే మనకి శుభ్రంగా ఉన్న మరకలన్నీ పోతాయి. సో మరకలు పోయే వరకు ఈ ప్లేట్లని మీరు శుభ్రంగా ఇలా రుద్దుకోండి. ఇలా స్టవ్ అంతా రుద్దేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక వైప్ని తీసుకోవాలి. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల స్టవ్ క్లీనింగ్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో వీటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చూసారు కదా, ఒక్కసారి ఇలా క్లీన్ చేయగానే అక్కడ ఉన్న మురికి మొత్తం ఆ వైపుకి మనకి అలా వచ్చేసింది. వీటిని మనం నార్మల్ స్టవ్ క్లీనింగ్ కూడా యూస్ చేయొచ్చు. పాలు పడిన వెంటనే మనం ఈ వైపుతో గనక క్లీన్ చేసినట్టయితే మనకి వెంటనే శుభ్రం అయిపోతుంది, ఇంత నల్లగా అవ్వకుండా. సో స్టవ్ పైనే కాకుండా మనకి కింద ఉన్న గట్టు మీద కూడా ఇలా వైపుతో తుడుచుకోవడం వల్ల ఆ కింద పడిన డస్ట్ అంతా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది, క్లీన్గా అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ ప్లేట్ల మీద ఉన్న నలుపంతా పోయి చాలా నీట్గా వచ్చేసింది. స్టవ్ అయితే కొత్తదిలా మెరిసిపోతుంది. సో ఇప్పుడు బర్నర్స్ అండ్ స్టాండ్స్ క్లీనింగ్ కూడా చూసేద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బర్నర్స్ అండ్ స్టాండ్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా రుద్దుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా శుభ్రంగా రుద్దుకుంటూ ఈ బర్నర్స్ అండ్ స్టాండ్స్ మనకి మంచి కలర్ వచ్చే వరకు, అంటే ఈ నలుపు పోయే వరకు కొంచెం బాగా రుద్దుకోవాలి. మీరు ఈ టైంలో వీటిని బ్రష్ చేసుకోవడానికి గ్లౌజుల్ని కూడా యూస్ చేయొచ్చు, లేదంటే బ్రష్ని కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలా రబ్ చేసుకుంటుంటేనే మనకి తెల్లగా వచ్చేస్తున్నాయి. సో అలానే మనం స్టాండ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నీ శుభ్రంగా మనం రుద్దుకున్నాక వీటిని మనం చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక స్టాండ్స్ మనకు చక్కగా ఉన్న నలుపంతా పోయి శుభ్రంగా వచ్చాయి. ఇక్కడ బర్నర్స్ కూడా తెల్లగా వచ్చాయి. ఆ బర్నర్ హోల్స్లో ఉన్న ఆ డస్ట్ అంతా పోయి వీటి మీద మురికంతా పోయి మనకి శుభ్రంగా వచ్చాయి. సో ఇంకొక బర్నర్ అయితే నాకు స్టవ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను దీన్ని చేంజ్ చేయించాను, వాళ్ళు నాకు మంచిది ఇవ్వలేదు. సో అదైతే నాకు ఇలా రెడ్ కలర్లోనే ఉండిపోతుంది, దీనిని ఇంకా నేనేం చేయలేకపోయాను. సో ఇంకొక బర్నర్ అయితే నాకు చక్కగా ఉన్న మురికంతా పోయి ఇలా కలర్ వచ్చింది. వీటిని ఇప్పుడు మనం స్టవ్కి అరేంజ్ చేసుకుందాము. స్టవ్కి అరేంజ్ చేసుకునే ముందు ఇందులో ఉన్న వాటర్ని మనం ఇలా ట్యాప్ చేస్తే తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఆ హోల్స్లో వాటర్ ఉండిపోతే మనకి మంట సరిగ్గా రాదు. సో ఆ వాటర్ని తీసేయడానికి ఈ బర్నర్స్ని ఇలా ట్యాప్ చేసుకొని లేదా ఒక్కసారి ఊదుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక్కసారి ఇలా క్లాత్ తీసుకొని మనం ఈ బర్నర్స్ని తుడుచుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా శుభ్రం చేసుకున్న బర్నర్స్ని స్టాండ్స్ని మనం స్టవ్కి అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్నాక చూసారు కదా, ఫైనల్గా మన స్టవ్ ఎలా మెరిసిపోతుందో కొత్తదిలా. మనకు బర్నర్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇక్కడ బర్నర్ కలర్ రావడం అనేది ముఖ్యం కాదు, బర్నర్లో నుంచి మంట సరిగా వస్తుందా లేదా అనేది ముఖ్యం. ఈ బర్నర్ అనేది 2-3 టైమ్స్ యూజ్ చేశాక మనకి ఖచ్చితంగా మళ్ళీ మునుపు ఉన్న కలరే వచ్చేస్తుంది. సో కలర్ తగ్గిపోతుందని మీరు అనుకోవద్దు, మంట సరిగా వస్తుందా లేదా అనేది మాత్రం చూసుకోండి. సో చూసారు కదా ఇవాల్టి ఈ వీడియో గనక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.